అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యం మనతో ఇలాగూ సెలవిస్తుంది. యోబు 5:21లో ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు అని. మరి ఎవరు భయపడతారండి? తప్పు చేసేవారు భయపడతారు, ఇతరులది లాక్కునేవారు భయపడతారు. ఎందుకంటే వారు ఎప్పుడు మరలా మన దగ్గర ఉన్నది తీసుకోవడానికి వస్తారో, మన దగ్గర ఉన్నది లాక్కెళ్ళిపోతారో అని భయపడతారు కదూ. మరి నువ్వు దేనికి భయపడకుందు అని ప్రభు సెలవిస్తున్నాడు. మరి భయపడే వాళ్ళంట నిత్య నరకానికి వెళ్ళిపోతారంట. మరి భయం అనేది యేసయ్య పిల్లలకి సంబంధించినది కానే కాదు. యేసయ్య మనకి పిరికితనపు ఆత్మని ఇవ్వలేదు, కానీ ఇంద్రియ నిగ్రహము, ధైర్యం గల ఆత్మని ఇచ్చాను అంటున్నాడు. మరి భయము నీ దగ్గర ఉందంటే నువ్వు సాతానుకు సంబంధించింది ఏదో ఒకటి క్రియ నువ్వు చేస్తున్నావు. అందుకే నువ్వు ప్రతి దానికి భయపడుతున్నావు. భయపడేవారు నిత్య నాశనానికి గురి అవుతారని లేఖనాలు సెలవిస్తున్నాయండి. మరి దేన్ని బట్టి నువ్వు భయపడుతున్నావో ఒక్కసారి గ్రహించి దాన్ని విడిచిపెట్టు ఇప్పుడే.